పాంగలిన్ ఇది చూడడానికి డ్రాగన్ లా కనిపించే జంతువు. ఇది ఒక మమ్మల్. దీని శరీరం పూర్తిగా గట్టిగా ఉండే కెరాటిన్ స్కల్స్ తో కప్పబడి ఉంటుంది. మన గోళ్ళు, జుట్టు ఏ పదార్థాలతో ఉంటాయో అదే పదార్థం ఇవి కూడా. ప్రమాదం అనిపిస్తే ఇది పూర్తిగా బాల్లా ముడుచుకుంటుంది. అప్పుడు సింహం లాంటి పెద్ద మృగాలు కూడా దాన్ని తెరవలేవు. పాంగలిన్ కు దంతాలు ఉండవు, కానీ దాని నాలుక మాత్రం శరీర పొడవు కంటే ఎక్కువగా ఉంటుంది. దాంతో చీమలు, తెల్లదోమలు వేల సంఖ్యలో తింటుంది. ఒక రాత్రిలోనే వేల పురుగులను తినేస్తుంది. ఇవి చెట్లు ఎక్కగలవు. నేలలో గుంటలు కూడా తవ్వగలవు. కానీ పరిగెత్తడం మాత్రం వీక్. భూమిపై అత్యంత అక్రమంగా వేటాడబడుతున్న జంతువులలో ఇది ఒకటి. కారణం దీని స్కేల్స్ అండ్ మీట్ కోసం. పాంగలిన్ లేకపోతే చీమలు మరియు పురుగుల సంఖ్య అదుపు తప్పుతుంది. అందుకే ఇది ప్రకృతిలో వేస్ట్ కంట్రోలర్ హీరో. చూడటానికి విచిత్రం కానీ ఎకోసిస్టమ్కి సూపర్ ఇంపార్టెంట్ జీవి ఇది. వీటిలో 8 రకాల పాంగలిన్ జాతులు ఉన్నాయి. నెంబర్ 1 చైనీస్ పాంగలిన్. నెంబర్ 2 ఇండియన్ పాంగలిన్. నెంబర్ 3 సుండా పాంగలిన్. నెంబర్ 4 ఫిలిప్పీన్ పాంగలిన్. నెంబర్ 5 జైంట్ పాంగలిన్. నెంబర్ 6 టెమింగ్స్ గ్రౌండ్ పాంగలిన్. నెంబర్ 7 వైట్ బెల్లీడ్ పాంగలిన్. నెంబర్ 8 బ్లాక్ బెల్లీడ్ పాంగలిన్. ఇంకొక విషయం, పాంగలిన్ స్కేల్స్ ఏమి చేస్తారు? చట్టవిరుద్ధంగా పాంగలిన్ స్కేల్స్ ప్రధానంగా వీటి కోసం వాడతారు. సాంప్రదాయ మందుల పేరుతో కొన్ని దేశాల్లో స్కేల్స్కి ఔషధ గుణాలు ఉన్నాయి అని నమ్మకం. కానీ శాస్త్రీయంగా ఎలాంటి ప్రయోజనం లేదు. బ్లాక్ మార్కెట్ వ్యాపారంలో స్కేల్స్ చాలా ఖరీదుగా అమ్ముతారు. అక్రమ రవాణా వల్ల పాంగలిన్ సంఖ్య తీవ్రంగా తగ్గుతుంది. వాటితో ఆభరణాలు, తాయిత్తులు తయారు చేసి వీటి వల్ల అదృష్టం, రక్షణ వస్తుంది అంటున్నారు. ఇవన్నీ అంధవిశ్వాసాలే. ముఖ్యమైన విషయం, పాంగలిన్ స్కేల్స్ వాడటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరం. అన్ని పాంగలిన్ జాతులు ఎండేంజరస్ లిస్ట్లోనే ఉన్నాయి. నిజం ఏమిటంటే పాంగలిన్ స్కేల్స్కు వైద్య ప్రయోజనం లేదు, కానీ వాటి కోసం పాంగలిన్ ప్రాణాలు పోతున్నాయి. పాంగలిన్ మీట్కు బెనిఫిట్స్ ఉన్నాయా? లేదు. శాస్త్రీయంగా ఎలాంటి నిరూపిత ప్రయోజనాలు లేవు. ఎందుకు బెనిఫిట్స్ అనేవి నిజం కావు? ఎందుకంటే కొంతమంది అంధవిశ్వాసాల వల్ల బలం పెరుగుతుంది, వ్యాధులు తగ్గుతాయి అంటారు. కానీ వైద్య ఆధారాలు ఏవీ లేవు. పాంగలిన్ మాంసం కూడా ఇతర మాంసాల లాగే ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఇన్ఫెక్షన్లు, ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని వేటాడడం, అమ్మడం చట్టవిరుద్ధం.